ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు బాబాతో స్నేహం పెట్టుకునే విధానం గురించి చెప్తున్నారు. ఏం చెప్తారో మహావాక్యాలు తెలుసుకుందామా? సర్వ సంబంధాల యొక్క స్నేహాన్ని ప్రాప్తింప చేసుకోలేదా? బాబాతో సర్వ సంబంధాల యొక్క స్నేహాన్ని అనుభవిగా కాలేదా? సర్వ సంబంధాలలో లేదా స్నేహంలో ఏదైనా లోటు ఉందా? దీనిని నిలుపుకునేటందుకు ఒక్క విషయం అవసరం. అది లేకపోతే స్నేహం లభిస్తున్నా కానీ అనుభవం చేసుకోలేరు. సత్యమైన స్నేహం లేదా ఒకరి ద్వారా సర్వ సంబంధాల స్నేహం ప్రాప్తింప చేసుకోవడానికి ముఖ్యంగా ఏ సాధనం కావాలి? మీ అధికారాన్ని మీరు పొందడానికి ఏ ముఖ్య విషయం అవసరము? మన అధికారాన్ని మనం పొందాలంటే ఏ ముఖ్య విషయం అవసరము? ఏమై ఉంటుంది? ఒక్క బాబా తప్ప మరెవరూ లేరు. ఈ విషయం జీవితంలో సంకల్పంలో లేదా సాకారంలో ఉందా? జీవితంలో సంకల్పంలో లేదా సాకారంలో ఉందా? కేవలం సంకల్పంలోనే కాదు, సాకారంలో కూడా ఒక బాబా తప్ప మరెవరూ లేరు అనుకున్నప్పుడే సత్యమైన స్నేహం, సర్వ స్నేహాన్ని అనుభవం చేసుకోగలరు అని అంటున్నారు పరమాత్మ. సర్వ స్నేహితుడు ఎవరు? బాబా. సంకల్పంలో, జీవితంలో, సాకారంలో కూడా. ఎప్పుడైతే సాకారంలో మనం సర్వ స్నేహం ఒక్క బాబా తప్ప మరెవరూ లేరు ఈ అనుభవిగా ఎప్పుడైతే అవుతామో అప్పుడే సర్వ స్నేహం యొక్క అనుభవిగా చేసుకోగలము మన బాబాని. అనుభవిగా పూర్తిగా సర్వ సంబంధాల స్నేహం. మరి ఆ స్టేజ్కి వచ్చామా లేదా అన్నది తెలుసుకోవాల్సిన విషయము. చిన్న చిన్న విషయాలకే అధీనమైపోతూ ఉంటారు. బాబాని వదిలేసి ఈ బాహ్యంగా పేరు ప్రతిష్ఠ కోసం లేదా ఇంకొక దానికోసం వాళ్ళు ఏమనుకుంటారా, వీళ్ళేమనుకుంటారా కదా. ఇక్కడ బాబా ముఖ్యం. అలా ఉంటేనే పూర్తిగా స్టేజ్లో మన స్థితి ఉంటేనే సర్వ సంబంధాల స్నేహం అనేది మనకి అనుభవం అవుతుంది. లేదంటే అచ్చా